మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 20న జూబ్లీహిల్స్ లో ఘన ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీపై ఉన్న VA మీద ఫ్లాట్ 10% తగ్గింపు, నో మేకింగ్ ఛార్జెస్. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక AI మంత్రిత్వ శాఖ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం కృత్రిమ మేధ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశమన్నారు. దేశవ్యాప్తంగా AI ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే AI స్టార్టప్ విలేజ్ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సదస్సులో మాట్లాడిన సీఎం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ముందంజలో ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక AI మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సూచించారు. AI వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరముందని నొక్కి చెప్పారు. పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన నష్టాలను గుర్తు చేసిన సీఎం ఈసారి భారత్ అలాంటి తప్పిదాలను చేయకూడదని హెచ్చరించారు. AI అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్న సీఎం హైదరాబాద్ లో ఆ వార్ రూమ్ ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. AI రాకతో ఉపాధిపై తలెత్తుతున్న ఆందోళనలు ప్రస్తావించిన సీఎం యువతను AI ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్లకు మద్దతు కల్పించేందుకు జాతీయ AI నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. AI స్టార్టప్ విలేజ్ ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ వచ్చి AI రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను సీఎం కోరారు. Today we are witnessing the rise of our greatest invention, that is AI. India must become a leader in all layers of AI: chips, green energy, data storage, platforms, applications and services. We must create a roadmap to ensure a real leadership in top 3 layers. Secondly, India must create a war room with center and states to monitor and respond to AI developments. An AI war room for India is crucial because developments in AI can be very quick. Hyderabad can build an AI war room for India with support of Government of India. I invite you to Telangana for discussions, for partnerships. I welcome global and national institutions to work in my state in AI. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే AI యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సీఎం సూచించారు. AI విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై తలెత్తుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు ఉండే అవకాశముందన్నారు. అయితే సరైన రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ చర్యల ద్వారా AI వల్ల వచ్చే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్తు దృష్టితో కూడిన AI వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. ఈ మార్పు యుగంలో భారత్ నాయకత్వం వహించాల్సిన సమయం ఇదేనని సీఎం స్పష్టం చేశారు. I request Honorable Prime Minister Sri Narendra Modi ji to establish a national AI council like GST Council or Niti Aayog. We need an AI ministry both at center and state level to help make laws to prevent misuse of AI, especially against national security and interests. We need to use AI strongly for achievements of social justice, inclusion and removal of poverty. Finally, I invite you to Telangana for discussions, for partnerships. I welcome global and national institutions to work in my state in AI. ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ సదస్సులో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు AI, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చైన్ సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆధునిక సాంకేతికత వినియోగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. సాంకేతిక ఫలాలను అందరికీ చేరువ చేసేలా ఏజెంటిక్ AI పై దృష్టి సారించామన్నారు.